ఈరోజు మనం తెలుగువారి వంటలలో చికెన్ డ్రై రోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు ముందుగా ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కొంచెంసేపు వేపుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకోవాలి. తర్వాత కలుపుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్, గరం మసాలా పొడి, కారం, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం నీళ్లు చల్లుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ సన్నని సెగ మీద వేపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. అడుగు అంటుతుంది అనుకున్నప్పుడు కొంచెం నీళ్లు చల్లుకుంటూ వేపుకోవాలి. అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. దీనిని సన్నని సెగ మీద అరగంట సేపు బాగా వేపుకుంటే మనకు చికెన్ డ్రై రోస్ట్ తయారైపోతుంది. మీ తెలుగువారి వంటల్లో మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.